అలాంటి మంచివాడు మోసపోతున్నాడేమో అన్న భ్రమలో ఉండడం వల్ల ఇదంతా జరిగింది. కానీ మా వదిన అన్నయ్య కంటే 100 రెట్లు గొప్పదని మీ వల్లే తెలిసింది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ వద్దు బాబు. నీకు చేతనైతే ఎప్పుడైనా సంజయ్ కష్టాల్లో ఉంటే సాయం చెయ్యి. అంతకు మించి నాకింకేం వద్దు బాబు. మీరు ప్రత్యేకించి చెప్పాలా? మా వదినమ్మ క్షేమం ఇక నుంచి నా బాధ్యత. చాలా సంతోషం బాబు. ఉంటాను బాబు. మేనేజర్ గారు, రేపు నేను సైట్కి ఆలస్యంగా వస్తాను. ఇంటీరియర్ వర్క్ చేసేవాళ్ళు వస్తారు. వాళ్ళతో మాట్లాడి దగ్గరుండి పని చేయించండి. ఏదైనా అవసరం ఉంటే నాకు కాల్ చేయండి. అంటే బాస్ అన్నీ నిన్నే దగ్గరుండి చూసుకోమన్నారు కదా. నేను మేనేజర్ అయినా బాస్కి నీ మీద నమ్మకం అలాంటిది. ఈ టైంలో ఆలస్యంగా రావడం ఏంటి? ఏదైనా అర్జెంట్ పని ఉందా? లేదు, బాస్ని చూడ్డానికి ఆయన ఇంటికి వెళ్తున్నాను. ఓ, బాస్ ఇంటికేనా? సరే వెళ్ళిరా సూర్య. హలో. హాయ్ సంధ్య. చెప్పు దివ్య. హాస్పిటల్లో ఉన్నావా? ఇంటికొచ్చేసారా? ఇంటికొచ్చేసాం. అమ్మయ్య. ఆకాష్ ఎలా ఉన్నాడు? బాగానే ఉన్నారు. రూమ్లో రెస్ట్ తీసుకుంటున్నారు. నువ్వెలా ఉన్నావు? అంతా ఓకేనా? ప్రస్తుతానికి ఓకే. ఆయన్ని నేను జాగ్రత్తగా చూసుకుంటూ ఉన్నాను. దేవుడి దయ వల్ల ఆయనకే ప్రమాదము జరగలేదు. సంధ్య, హాస్పిటల్కి సూర్య వచ్చాడా? అవును. నీకెలా తెలుసు? ఎందుకు తెలీదు? సూర్య ఆకాష్ బెస్ట్ ఫ్రెండ్స్. ఫ్రెండ్కి యాక్సిడెంట్ అయితే సూర్య రాకుండా ఎలా ఉంటాడు? అందుకే అడిగాను. అవును, సూర్య నిన్ను చూశాడా? లేదు, ఆయన వస్తున్నారని తెలిసి నేను వెళ్ళిపోయాను. సూర్య నుండి తప్పించుకున్న విక్రమ్ మాటల నుండి, నిందల నుండి నేను తప్పించుకోలేకపోయాను దివ్య. ఏమన్నాడు? బెదిరించాడా? వార్నింగ్ ఇచ్చాడా? రెండూ కాదు. పైకి నవ్వుతూ మాట్లాడుతున్నా ఆ మాటల్లో అనుమానం, వెటకారం చాలా స్పష్టంగా కనిపించాయి. సూర్యకి నాకు మధ్య ఉన్న సంబంధం తెలియకే ఇదంతా. సంధ్య, ఏమండి మీరు? ఫోన్లో ఎవరు? సూర్య గురించి ఏం మాట్లాడుతున్నావు? దివ్య అండి. సూర్య హాస్పిటల్కి వచ్చారా అని అడిగింది. ఆ విషయమే చెప్తున్నాను. సూర్య గురించి తనకు తెలుసా? నాకున్న ఒకే ఒక్క బెస్ట్ ఫ్రెండ్. మీ బెస్ట్ ఫ్రెండ్ గురించి తనకి చెప్పకుండా ఎలా ఉంటాను? ఓకే. అయినా మీరేంటి రెస్ట్ తీసుకోకుండా బయటికి ఎందుకు వచ్చారు? పడుకుని బోర్ కొడుతోంది. నువ్వు ఫోన్ మాట్లాడిన తర్వాత నాకు కాఫీ చేసిస్తావా? సరేనండి. సంధ్య, నువ్వు బాగానే కవర్ చేసావు. లేదంటే ఎవరో చెప్తారనుకున్న నిజం నువ్వే చెప్పుకున్నట్టు అయ్యేది. ఆఫీస్కి ఎప్పుడొస్తున్నావు? ఆయనకి పూర్తిగా తగ్గిన తర్వాతే వస్తాను. మరి లీవ్ అప్లై చేసావా? నేను చేయనా? అవసరం లేదు. బాస్ హాస్పిటల్కి వచ్చారు, అప్పుడు మాట్లాడాను. అయితే ఓకే, టేక్ కేర్. ఏదైనా అవసరమైతే కాల్ చేయి. ఓకే దివ్య, బాయ్. బాయ్ సంధ్య. సంధ్య, నేనేమైనా డిస్టర్బ్ చేశానా? కావాలని నువ్వు కాల్ త్వరగా కట్ చేసావా? అలా ఏం లేదండి. మీరెలా ఉన్నారని అడగడానికి కాల్ చేసింది. చూసావా, లైఫ్లో బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటే ఇవే బెనిఫిట్స్. ఏ ప్రాబ్లం వచ్చినా సరే వెంటనే రియాక్ట్ అవుతారు.
నీకు దివ్య, నాకేమో సూర్య. సంధ్య, ప్రతి ఒక్కరికి ఇలాంటి ఫ్రెండ్స్ ఉండాలి కదూ? అవునండి. మీరు కాఫీ అడిగారు కదా, నేను తీసుకొస్తాను. క్విక్ క్విక్ క్విక్. సూర్య, సూర్య, ఏం ఆలోచిస్తున్నావురా? భోంచే. అమ్మా, నేను ఒక నిర్ణయానికి వచ్చాను. సంధ్యకి డివోర్స్ ఇవ్వాలనుకుంటున్నాను. భార్య కాని భార్యకి విడాకులు ఎలా ఇస్తావురా? అదే కనుక జరిగితే సంధ్య జీవితానికి మంచే అవుతుంది. అమ్మా, అమ్మా, ఆ, ఆ, నేను చెప్పింది విన్నావా? ఆ, ఆ, విన్నాన్రా. నీ నిర్ణయానికి ఏం మాట్లాడాలో తెలియక మౌనంగా ఉండిపోయాను. అయినా హఠాత్తుగా నీకు ఈ ఆలోచన ఎందుకొచ్చింది? ఎందుకు రాదమ్మా? నా మీద మనసు లేని ఆడదాంతో నేనెందుకు కలిసి బ్రతకాలి? ఎలా కాపురం చేయాలి? రే రే, ఎందుకలా మాట్లాడుతున్నావు? మీ నాన్నగారు వింటారు. వింటే విన్ని అమ్మా. ఇది ఎవరికీ తెలియని దేవరహస్యం కాదు కదా. ప్రతి దానికి ఒక లిమిట్ అంటూ ఉంటుంది. ఆ లిమిట్స్ అన్నీ సంధ్య ఎప్పుడో దాటేసింది. తాళి కట్టిన మొగుణ్ణి మోసం చేసే పక్క తిరుగుబోతుగా మారింది. నోర్మై, నోరు ముయ్యరా. అసలు నీకేం తెలుసని సంధ్య గురించి? ఏం తెలుసని నోటికొచ్చినట్టు అలా మాట్లాడుతున్నావు? సంధ్య ఒక దేవతరా. ఇంకా చెప్పాలంటే నువ్వు అందుకోలేనంత గొప్ప సంస్కారం ఉన్న గుణవంతురాలురా. గుణవంతురాలు? చాలా గొప్ప సర్టిఫికేట్ ఇచ్చావులే నీ కోడలికి. కానీ నిజమేంటో తెలుసా? నీ కోడలు వేరే వాడితో సినిమాలకి షికార్లకి తిరుగుతుంది. వాడి వాచ్లు బాగు చేస్తూ, వాడి పర్ఫ్యూమ్లు వాడుకుంటూ లైఫ్ని ఒక్క రేంజ్లో ఎంజాయ్ చేస్తుంది. చాలా ఆపరా. సంధ్య నా కోడలు మాత్రమే కాదు, కూతురు లాంటిది కూడా. అన్యాయంగా నా బిడ్డ మీద నిందలు వేస్తే నేను అస్సలు సహించను. ఏంటమ్మా, అన్యాయంగానా? ఎంత అమాయకురాలివమ్మా నువ్వు. నువ్వు కోడలివి కాదు, కూతురువి అని మురిసిపోతున్నావే. సంధ్య, ఆవిడ గారికి ఈ మొగుడే కాదు, ఇంకొక మొగుడు కూడా ఉన్నాడు.